ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే బాయిల్డ్ ఎగ్తో ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. అదేంటి బాయిల్డ్ ఎగ్తో మాకు కర్రీస్ వచ్చు కదా అనుకుంటున్నారా? అది వేరు ఇది వేరండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ తిన్నానండి. చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉందండి. మరి అంత కాస్ట్ పెట్టి బయట హోటల్లో తినే బదులు మనమే ఇంట్లో ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ట్రై చేద్దామని ట్రై చేశానండి. కానీ చాలా బాగా కుదిరింది. అదే వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా అని ఈ వీడియో పెట్టానమాట. మరి ఫస్ట్ నేను ఇక్కడ 5 eggs తీసుకున్నానండి. తీసుకొని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత పైన బాయిల్ చేసి అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా చల్లారిపోయిన తర్వాత పైన లేయర్ తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ 5 eggs మాత్రమే తీసుకున్నాను కాబట్టి 2 ఆనియన్స్ తీసుకున్నాను చిన్న చిన్న సైజులో. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మీరు 2 పెద్ద ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ లోపల ఎల్లో కలర్ బాల్ ఉంటుంది కదండి, ఆ బాల్కి తగలకుండా చాకుతో నీట్గా కట్ చేసేయాలండి ఎగ్స్ని. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ బాల్స్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక లేయర్ లాగా కట్ చేసుకోండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానో అదే విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అదే ప్లేట్లో పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ పోసేయండి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ఉన్నాయి కదా, ఆనియన్ కూడా యాడ్ చేసేయండి. ఆనియన్ గోల్డెన్ ఫ్లేవర్ రానవసరం లేదండి, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా ఆకులు ఉన్నాయి కదా, పుదీనా ఆకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పుదీనా ఆకులు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. అలా త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసేసామంటే త్వరగా ఫ్రై అయిపోతుందన్నమాట. అందుకనే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కారం వేసుకోండి. ఈ కర్రీకి అయితే కారం ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తింటారని చెప్పేసి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి కారం. తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్రతోనే ఈ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అందుకనే జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఎగ్స్ కట్ చేసుకున్నాము కదండి, వాటిని కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ముక్కలు అనేవి చితకకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేయండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత బౌల్స్ ఎందుకు వేయలేదు అనుకుంటున్నారు, అవి కూడా వేస్తాను. ముందే వేసామంటే మనకి కలిపే అప్పుడు చితికిపోతూ ఉంటాయి కదండి, అందుకని నేను తర్వాత వేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత బౌల్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోతుంది కదా, ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నేను కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2 minutes ఉంచుతానండి. మీరు కావాలనుకుంటే ముందే తీసేయండి. కర్రీ ఇలా పసుపు కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే నేను కారం తక్కువ వేసాను కాబట్టి అలా కనిపిస్తుంది. మీకు కారం ఎక్కువ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది, బాగుంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు బాయిల్డ్ ఎగ్తో ఫ్రై రెడీ అయిపోయింది కదండి. వీటిని మనం చపాతీలో కానీ లేదంటే రైస్లో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదే కర్రీ అండి నేను రెస్టారెంట్లో తిన్నాను, చాలా కాస్ట్ అయింది, అందుకని ఇంట్లో ట్రై చేశాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే, బాగుంది కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను కారం తక్కువ వేసాను కాబట్టి వాళ్ళు కూడా తినేసారనమాట. ఇలా పీసులుగా తీసి తినేయచ్చండి. అలాగే చిన్న సజెషన్ అండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆమ్లెట్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అలాగే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే చపాతీలో తినానండి, చాలా బాగుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.